హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో ద్వారా వెరీ స్పెసిఫిక్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. ఆ, ఈ బిజినెస్ రంగంలో ఆ, ఏళ్ల తరబడి ముందస్తుగా మేము ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు కొత్త వారికి ఉపయోగపడతాయని నేను చేస్తున్నాను. ఈ ఫీల్డ్లో వేల మంది వస్తుంటారు, వెరీ ఫాస్ట్గా వస్తుంటారు, చాలా నెట్వర్క్ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. సో వెరీ స్పీడ్గా వస్తుంటారు. వచ్చిన వారు ఎంత స్పీడ్గా వచ్చారో అదే స్పీడ్ తోటి మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. సో వెరీ కామన్ పాయింట్ ఏంటంటే, వెరీ కామన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఈ ఫీల్డ్లో ఒక స్పెషల్ టార్గెట్ అనేది సెట్ చేసుకోకపోవడం, తీసుకోకపోవడం, ఏర్పాటు చేసుకోకపోవడం, వాళ్ళ లైఫ్లో అదంటూ ఆలోచన లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీవన్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాప్ కానీ మనం వెళ్తున్నప్పుడు విత్ ప్రిపరేషన్ తోటి వెళ్తాం. విత్ ఆల్ ప్రిపరేషన్, ఎన్ని డేస్కి నా జర్నీ, ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాను, సూట్ కేసులో ఏమేమి ఉండాలి, నా డే డ్రెస్, నైట్ డ్రెస్, ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఆ డెస్టినేషన్కి వెళ్తాం, అక్కడ వర్క్ చేసుకుంటాం, స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం. అలాగే ఈ ఫీల్డ్లో నువ్వు సంపాదించాలి అనుకున్నప్పుడు నీ దగ్గర ఏం సంపాదించాలి, ఏం అనేది నీ మోటివేషన్ నీకు ఉండాలి. ఏం జరుగుతుందంటే, నీకు లక్ష్యం అనేది క్లియర్గా నీ మైండ్లో ఉన్నప్పుడు నీ పాత్రను నువ్వు వేసుకుంటూ పోతావు, నీ దారిని నువ్వు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తావు. అదే లక్ష్యం లేనివాడు ఈజీగా సైడ్ ట్రాక్ అయిపోతాడు, అంటే తప్పిపోతాడు. ఈ ఫీల్డ్లో ఉండరు వాళ్ళు. వచ్చే రిజెక్షన్ ఫేస్ చేసుకోలేక, వచ్చే వారినితో కన్వర్జేషన్ ప్రొలాంగ్ చేసుకోలేక, రిలేషన్ మెయింటైన్ చేసుకోలేక ఈజీగా తప్పిపోతూ ఉంటారు. సో ఉదాహరణకు దారి ఎలా వేసుకోవాలి, లైక్ దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో సార్ నెల్సన్ మండేలా గారు, ఆయన టార్గెట్ సెట్ చేసుకొని ఆయన ఫైట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి అర్థం కాలే, ప్రపంచానికి అర్థం కాలే. అక్కడ ఉన్న వాళ్ళు నమ్మలేదు. అతని వైఫ్ అతనికి డివోర్స్ ఇచ్చింది, తన పిల్లల్ని, తన వైఫ్ని కోల్పోయాడు, అతన్ని కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఫైనల్లీ వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఎప్పుడైతే సాధించగలిగారో ఆయన పొగడం స్టార్ట్ చేశారు. మిగతా ప్రపంచం అంతా ఎవరైతే రిజెక్షన్ చేశారో అర్థం చేసుకొని అతని దగ్గరికి వచ్చి అతను చెప్పేది అర్థం కావడానికి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు వాళ్ళు అతన్ని పొగడం స్టార్ట్ చేశారు. నోబెల్ ప్రైజ్తో ఆయన అప్రిషియేట్ చేశారు. సో ఏదైనా స్పెషల్ టాస్క్ తీసుకున్నప్పుడు మనం అర్థం కాకపోవచ్చు, పిచ్చోళ్ళలాగా ఎదుటి వ్యక్తికి కనబడవచ్చు. ఎందుకంటే ఆ టాస్క్ అనేది నీ మైండ్లో ఉంది, వాళ్ళ మైండ్లో లేదు కదా. సో అవతల వ్యక్తులు నువ్వు ప్రిపేర్ చేస్తున్నప్పుడు, నీ లక్ష్యానికి నువ్వు చేరువలో వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు, ఒక ప్రాపర్టీని నువ్వు ఇప్పించాలనే టాస్క్ నువ్వు తీసుకొని వాళ్ళతో నువ్వు రిలేషన్ బిల్డప్ చేస్తున్నప్పుడు, వెరీ స్పెసిఫిక్ టాస్క్ నిన్ను నీవు మోటివేట్ చేసుకునే విధంగా, ఎవ్రీడే నువ్వు రెజ్యుమినేట్ కొత్తగా అయ్యే విధంగా స్పోర్ట్స్ పర్సన్ల ప్రిపరేషన్తో ఉండాలి అంటే ఏం చేయాలి? సో సమ్ ప్రాక్టికల్ టిప్స్. ఎవ్రీడే నీకు క్లియర్, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ టాస్క్ అనేది అందమైన ఇల్లు కాకపోవచ్చు, ఒక నైస్ హౌస్ బిల్డింగ్ కావచ్చు, లేదా నీ పిల్లల కోసం ఒక మంచి ప్రాపర్టీ కావచ్చు, లేదా స్పెషల్ కార్ కావచ్చు, స్పెసిఫిక్ కార్, డిజైన్ బ్రాండెడ్ కార్ కావచ్చు, సమ్ కాస్ట్లీయెస్ట్ కార్ కావచ్చు, నీ ఫ్యామిలీకి ఒక మంచి నెక్లెస్ కావచ్చు, మీ పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ని ఇచ్చే అటువంటి వెరీ వెరీ బిగ్ టాస్క్ కావచ్చు. ఇవన్నీ స్పెసిఫిక్గా ఏర్పాటు చేసుకొని, లేదా అదర్ మూవీలో లైక్ ఒక సినిమాలో లాగా టార్గెట్ చిరంజీవి సార్ చేసేటప్పుడు ఛాలెంజ్ సినిమా అందరికీ తెలుసు కదా. సో 5 years, ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో ఆయన 50 lakhs సంపాదిస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటాడు 5 years టైం తీసుకొని. సో ఆ లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి ఆ సినిమా మొత్తము అతను చివరికి ఆ 2.5 hours మూవీలో లాస్ట్కి వస్తే అతని లక్ష్యాన్ని అతను రీచ్ కావడం జరుగుతుంది. లైక్ పుష్ప సినిమా లాగా వాళ్ళ తండ్రి అల్లు అర్జున్ సార్కి మోటివేషన్, వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ డిస్ప్యూట్లో వాళ్ళ ఫాదరు యాక్సెప్టెన్స్ ఇతనికి దొరకనందుకు ఫాదర్ అనేట ఆయన మోటివేషను తనకు ఆ మూవీలో. సో అతనికి ఫాదరు ఫ్యామిలీస్, తన బ్రదర్స్ తనకు యాక్సెప్ట్ చేయనందుకు తను చాలా రిచ్ పర్సన్ కావడానికి ఒక వేను చూజ్ చేసుకొని, కోర్స్ అది ఏ వే అయిన తర్వాత ఒక వే టార్గెట్ తీసుకొని వెళ్ళిపోతూ రిచెస్ట్ పర్సన్గా మారుతాడు. ఫైనల్లీ ఎవ్రీ వన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో అతని లక్ష్యం
ఏదైతే మీకు మోటివేషన్ ఇస్తుందో మీ లైఫ్లో మీరు దాన్ని రోజు చూసుకునే విధంగా ఒక పిక్చర్ రూపంలో ఒక బెడ్రూమ్, మీ బెడ్రూమ్లో కానీ నువ్వు వర్క్ చేసే స్పేస్లో కానీ కంప్లీట్గా ఎవ్రీ టైం నీకు గుర్తొచ్చే విధంగా నువ్వు పేస్ట్ చేసుకొని బ్యూటిఫుల్ ఆర్ట్ రూపంలో పెట్టుకొని నీ మొబైల్లో కానీ ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడో ఎప్పుడు చూస్తుండే విధంగా ఉంటే ఆ లక్ష్యం నేను పరిగెత్తిస్తుంది. ఎవరు రిమైండర్ చేయకుండా, ఎవరు ఫాలోఅప్ చేయకుండా నువ్వు పరిగెత్తుతావు, నీ దారిని నువ్వు వేసుకుంటూ వెళ్తావు. ఫైనల్గా నువ్వు ఎవరికి అర్థం కాకపోయినా ఒక డే వస్తుంది, నువ్వు అందరికీ అర్థమవుతావు. టైం పట్టవచ్చు. బీ పేషెన్స్ విత్ ద డిసిప్లైన్ అవుతావు, విత్ డిసిప్లైన్ డెవలప్ అవుతుంది. సో మోటివేషన్ నీకు ఎవ్రీడే దొరుకుతుంది. సో ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని వెళ్తే ఈ ఫీల్డ్లో అత్యంత సులభంగా మీరందరూ సక్సెస్ కావచ్చు. విష్ యూ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.